బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో భారీ లెవెల్లో రిలీజ్ అయిన మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న కన్నడ యాక్టర్ ఉపేంద్ర చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ కూడా ఒకటి. వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వల్ల కలెక్షన్స్ లో డ్రాప్స్ కొంచెం హెవీగానే కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పర్వాలేదనిపించేలా హోల్డ్ చేసినప్పటికీ మిగిలిన చోట్ల డ్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో 4వ రోజున సినిమా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 4 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో నుండి సినిమా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. షేర్ 1.5 కోటి రేంజ్ లో ఉంటుందని అంచనా. తెలుగులో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లెక్కన సినిమా మరో 2 కోట్ల రేంజ్ లో షేర్ సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటకలో 4వ రోజు 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే కర్ణాటకలో 22.40 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 55 లక్షలు, ఓవర్సీస్ లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 27 కోట్ల లోపు గ్రాస్ ను 13.2 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటకలో ఏదైనా స్ట్రాంగ్ జోరును చూపించి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ హాలిడేస్ లో ఎక్సలెంట్ గ్రోత్ ను దక్కించుకుంటే తప్పితే సినిమా తేరుకోవడం కొంచెం కష్టంగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.